శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 571వ నామము మహాప్రళయ సాక్షిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, మహా అంటే అతి గొప్పదైన, ప్రళయ అంటే ప్రళయమునకు, సాక్షిని సాక్షిభూతురాలుగా ఉంటుంది. పరమశివుని యొక్క ప్రళయ తాండవాన్ని బ్రహ్మ విష్ణు మొదలైన వారందరికీ ఆ నాశనం ఉంటుంది, కానీ అప్పుడు ఆ ప్రళయ తాండవాన్ని చూసేది కేవలం ఒక్క జగన్మాత మాత్రమే. ఆ జగన్మాతే ఆ ప్రళయ తాండవానికి సాక్షిభూతురాల్లాగా ఉంటుంది. వేదాలయందు ఖండపరవశమైన మహాదేవుడైన పరభైరవుని చేత కల్పాంతమున చేయబడిన తాండవ నృత్యానికి అంకుశము, చెరుకు, విల్లు, పుష్పబాణాలు ధరించిన ఆ అమ్మమూర్తియే కదా సాక్షి అని ముందు నామాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. గురుకులయందు ఇంద్రుడు, బ్రహ్మ, అచ్యుతుడు ఈ మొదలైన వారందరూ సుహాసిని పదం పొందిన వారి స్త్రీలు, వీళ్ళందరూ కూడా మృత్యువసులవుతారు. అట్టి సమయంలో మృత్యునాశకుడైన మహేశ్వరుని తాండవానికి ప్రత్యక్ష సాక్షియే సర్వమంగళి. ఈ వధువే ఆ అమ్మవారు. ఈ సమస్త లోకాలు నశించిపోయిన తర్వాత శివుడు చేసే మహాప్రళయ తాండవానికి సాక్షిభూతురాలుగా ఆ తల్లి ఉంటుంది. ప్రళయము అంటే ఈ సమస్త భూతాలు ఈశ్వరునిలో లయం చెందే కాలం అన్నమాట. శాస్త్రాలు ప్రళయములను 4 విధాలు అని తెలియజేస్తున్నాయి. అవి ఏంటి అంటే, నిత్య ప్రళయము అంటే ఇది ప్రతి జీవి కూడా అహోరాత్రాలు అనుభవిస్తున్నదే. దీన్నే తాత్కాలిక ప్రళయము అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకొకటి రెండవది ఏంటి అంటే నైమిత్తిక ప్రళయము. ఇది బ్రహ్మదేవునికి ఆయన యొక్క ఒక దినాంతమున సంభవించేది. మూడవది ప్రాకృతిక ప్రళయము. ఏ విధంగా సృష్టి ఆవిర్భవిస్తుందో అదే విధంగా అంతం కావడం అన్నమాట. నాలుగవది ఆత్యంతిక ప్రళయము. అంటే మూల కారణముతో సహా ఈశ్వరునితో లయం చెందడం. ఈ 4 రకాలైన ప్రళయాల్లో మహాప్రళయకాలంలో అనగంటే కల్పాంత ప్రళయకాలంలో మహాశివుడు ప్రళయ తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో సమస్త జీవులతో కూడిన ఈ సమస్త విశ్వము, బ్రహ్మ విష్ణువులతో సహా సకల దేవతలు ఈశ్వరునిలో లీనమైపోతారు. ఇక ఏమీ మిగలదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అన్ని లయకారుడైన ఈశ్వరునితో లీనమైపోతున్నా కూడా తాను మాత్రం ఆ ప్రళయమునకు ఈశ్వరుడు చేసే ప్రళయ తాండవానికి ఏకైక సాక్షిభూతురాల్లాగా అమ్మవారు అలా ఉండిపోతుంది. అందుకే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మహాప్రళయ సాక్షిని అనే నామంతో కీర్తించారు. మహాప్రళయము అంటే కల్పాంత ప్రళయము. ఈ కల్పాంత ప్రళయం సంభవించినప్పుడు ఈ సమస్త విశ్వంలో జీవరాశులన్నీ కూడా పరమేశ్వరంలో లీనమైపోతాయి. గంధర్వ, యక్ష, కిన్నెర, సిద్ధగణాలు కల్పాంతం, ఈ కల్పాంతం దాకా మాత్రమే తన పదవిలో ఉండే బ్రహ్మదేవుడు. అంటే ప్రతి కల్పానికి ఒక్కొక్క బ్రహ్మదేవుడు పుడుతూ ఉంటాడనమాట. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన పదవులను పొందిన వారంతా కూడా వారి వారి పుణ్యకర్మల ఫలము క్షయం కాగానే సంభవించే ప్రళయకాలంలో ఈశ్వరుడు చేసే తాండవ నృత్యంలో ఆయనలో లీనమైపోతూ ఉంటారు. కేవలం చిత్కళా స్వరూపిణి అయిన జగన్మాత మాత్రమే పాశము, అంకుశము, ధనుర్బాణాలు ధరించి శివుని తాండవాన్ని ఏకైక సాక్షిభూతురాలుగా మిగిలిపోతుంది. ఈ విషయాన్ని జగద్గురువులైన ఆశంకర్లు శివానందలహరిలోని 34వ శ్లోకంలో ఎంత అద్భుతంగా వివరించారంటే, కల్పాంత ప్రళయకాలంలో దేవతలు, మునులు, జీవులతో సహా విశ్వం అంతా ఈశ్వరునితో లీనమైపోతుంది. అటువంటి స్థితిలో ఈశ్వరుడు ప్రళయతాండవంలో లీనమై ఉంటాడు. ఆ ప్రళయతాండవాన్ని జగన్మాత ఆత్మస్వరూపిణిగా తిలకిస్తూ ఉంటుంది. భూలోకంలో స్త్రీలలో కొందరు కొంతకాలం సుమంగళుగా ఉంటారు. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలంతా మహాప్రళయ కాలంలో ఈశ్వరులో లీనమైపోతారు. అందువల్ల వారి భార్యలను దీర్ఘ సుహాసినులుగా పరిగణించాలే కానీ నిత్య సువాసినులుగా కాదనమాట. కేవలం జగదంబ ఒక్కటి మాత్రమే మహాప్రళయ కాలంలో ఈశ్వరునిలో లీనం కాకుండా ఆయన తాండవానికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలిపోతుంది. అందువల్లనే వేదాల ఆ తల్లిని సుమంగళీరియం వధూరిమాం సమేత వశ్యత అని వివరించాయి. అంటే జగన్మాత నిత్య సుమంగళి అన్నమాట.
కల్పాంత ప్రళయకాలంలో మహాభార్యుడు అయిన పరమశివుడు చేసే ప్రళయతాండ నృత్యంలో బ్రహ్మ విష్ణులు ఇంద్రాదులతో సమస్త దేవగణము ఈ సమస్త విశ్వంలోని చరాచర జీవరాశులు ఆయనలో లయమైపోతూ ఉంటే ఆ తాండవ నృత్యానికి ఏకైక సాక్షిగా ఉండే జగన్మాతను మహాప్రళయ సాక్షిని అనే నామంతో మనం గనుక స్మరిస్తూ ఉంటే ప్రతి ప్రళయకాలంలో ప్రతి జీవులు అన్నీ లయమైపోతూ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ఈ నామంలో. అయితే ఇక్కడ మనం ఈ నామంలో ఇంకోటి కూడా చెప్పుకున్నాం, నిత్య సుమంగళి నిత్య మంగళకారిణి అని చెప్పుకున్నాం. అయితే ఈ నామంలో ఈ ఇంద్రాది దేవతల యొక్క భార్యలు కూడా ఈ ప్రళయకాలంలో శివుల్లో లయమైపోతారు అని చెప్పుకున్నాము. అయితే అమ్మవారిని పూజించడం ద్వారా మనము నిత్య సుమంగళిగా అమ్మవారిలో చేరిపోతాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 572వ నామము పరాశక్తి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సమస్త విశ్వములో అన్నిటికీ అతీతమైన శక్తి అని అర్థం వస్తుంది. శక్తి విషయంలో ఈ సమస్త ప్రపంచంలో అమ్మవారితో సములు కానీ అమ్మవారి కన్నా అధికులు కానీ ఎవరూ లేరు. అమ్మవారే మహోన్నతమైన శక్తి స్వరూపురాలు. అన్ని శక్తులకు అతీతంగా ఉండే వాటన్నిటి నేపథ్యంలో వర్తించే శక్తియే పరాశక్తి జగన్మాత. మానవ మాతలు అంటే ప్రతి జీవి యొక్క భౌతిక శరీరము 9 ధాతువులతో నిర్మితమై ఉంటుంది. అవి ఏంటి మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము. చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యము, ప్రాణము, జీవము, ఈ 9 ధాతువుల చేత ఈ శరీరం నిర్మింపబడి ఉంటుంది. వీటిలో చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు శక్తి రూపాలు. అయితే మధ్య, వీర్యము, ప్రాణము, జీవము ఇవి శివరూపాలు. ఈ విధంగా శివశక్తుల యొక్క ఐక్య రూపమే మన శరీరం అన్నమాట. ఈ 9 ధాతువుల చేత నింపబడిన ఈ శరీరంలో సమస్త విశ్వమునకు కారణమవుతూ ఉంటుంది. అంటే సమస్త విశ్వం కూడా మన శరీరంలో ఉంటుంది. ఈ శరీరముకు మూల కారణము 10వదైన శక్తియకు చిత్ శక్తి లేదా పరాశక్తి. శక్తులన్నిటికీ అతీతమైన మహోన్నతమైన పరాశక్తియే మూల కారణం. సమస్త సృష్టిలో ఎక్కడెక్కడ ఏ శక్తి ఉన్నా అదంతా కూడా ఆ తల్లి యొక్క రూపమే. గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 41వ శ్లోకంలో తన తేజో అంశములైన శక్తులను గురించి వివరించారు. అవి ఏంటి అంటే విభూతియుక్తము అంటే ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన వస్తువేదైనా ఏ వస్తువుల్లో ఏ ఐశ్వర్యాలు ఉంటాయో అవన్నీ కూడా నా తేజస్సు నుంచి ఉద్భవించినవే. అంటే అవన్నీ పరమాత్మ లేదా పరాశక్తి స్వరూపాలే కదా, అవేమీ వేరు కాదు. అన్ని శక్తుల కంటే ఉత్కృష్టమైన శక్తియే పరాశక్తి, సాక్షాత్తు జగన్మాత. కాబట్టి పరాశక్తి అనే నామంతో వసిన్యాది వాగ్దేవతలు వివరించారు. లింగ పురాణం పరాశక్తిని గురించి ఏ విధంగా వివరించిందంటే ఈ సమస్త విశ్వంలో పదార్థాలన్నీ చెప్పబడిన శక్తులన్నీ పరమేశ్వరి రూపంలే. శక్తి కల పదార్థాలన్నీ ఆ తల్లి యొక్క విభూతులే. పదార్థముల్లో ఉండే శక్తి అంతా గౌరియే అని బుధజనులు తెలుసుకున్నారు అని లింగ పురాణంలో వివరించి ఉంది. మానవ శరీరము నవధాతుమయము అనే విషయాన్ని మనం ఇప్పటికీ తెలుసుకున్నాం కదా. ఈ 9 ధాతువులను నడిపించడానికి 10వ ధాతువు కావాలి. ఆ ధాతువే చిత్శక్తి లేదా చిద్ధాతువు. శరీరంలో ఈ ధాతువు లేనప్పుడు నవధాతువుల చేత నింపబడిన దేహము భూపతనం అయిపోతుంది. అంటే శరీరము శక్తి లేనిదైపోతుంది. అంటే శివుడు లేని శవం అయిపోతుంది. శరీరంలో నవధాతులు నశిస్తాయి, కానీ 10వ ధాతువైన పరాశక్తి లేదా ఆత్మశక్తి జీవునితో సహా మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరాన్ని జీవుడు వదిలేసి మరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందువల్లనే జగన్మాతకు పరాశక్తి అనే నామధేయం సార్థకమైంది. నవధాతువులైన ఈ 9 ధాతువుల చేత నియమింపబడిన ఈ శరీరాన్ని నడిపించే 10వ ఉత్కృష్టమైన పరాశక్తి జగన్మాతను మనం పరాశక్తి అనే నామంతో కనుక స్మరిస్తూ ఉంటే ఈ నవధాతువులకు 10వ ధాతువైన శక్తి కావాలి కదా. ఆ శక్తిని ఆ అమ్మవారు మనకి ప్రసాదించి ఎప్పుడు ఆరోగ్యంతో శక్తిహీనులు కాకుండా ఉండేలాగా ఆ తల్లి మనల్ని కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 573వ నామము పరానిష్ట.
ఈ నామానికి అర్థం ఏంటి అంటే పరా అంటే సమస్తమునకు మూలమైన పరబ్రహ్మమునందు నిశ్చింతముగా ఉండునది అని అర్థం వస్తుంది. అమ్మవారు పరమాత్మ యందు వసించినది. సాధారణంగా మానవుడు ఇంద్రియలోలుడు కదా, ఇంద్రియాలకు వసుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ ఇంద్రియాలు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటాడు. ఈ స్థితిలో పరమాత్మ అతనికి గుర్తురాడు. ఇంద్రియాలకు వసుడైపోయిన ఆ స్థితి నుండి అతన్ని నెమ్మదిగా సాధన ద్వారా ఆ పై స్థితికి చేరుకున్నప్పుడు అతని ఇంద్రియాలు మనసు చెప్పినట్లుగా, ఆ ఇంద్రియాలు అతని యొక్క మనసు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటాయి. మరింత సాధన ద్వారా ఆ మనసు బుద్ధికి వశమై ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. మరింత ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు బుద్ధి ఆత్మ యొక్క ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తుంటుంది. ఈ విధంగా బుద్ధి ఆత్మయందు ఎప్పుడైతే స్థిరంగా నిలిచి ఉంటుందో అదే పరానిష్ట అని వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కొల్చారు. అదే అమ్మవారి యొక్క స్వరూపము. ఎప్పుడైతే సాధకుడు ఈ విశ్వంలో సమస్త జీవుల్లోనూ అమ్మవారి స్వరూపంగా ఆ పరమాత్మను దర్శించగలుగుతాడో అప్పుడు అతడి నిష్ట పరానిష్ట అనబడుతుందన్నమాట. సకల కర్మలు సమస్త జగత్తులు ఏ తల్లి యందు సమాప్తి అవుతున్నాయో ఆమెయే పరానిష్ట. వేదాలు పరానిష్ట అనబడిన దేవిని ఏ విధంగా వివరించాయి అంటే శాస్త్రాలచే గురూపదేశంచే శాస్త్రానుగుణమైన ఊహల చేత ఆత్మను సర్వసాక్షిగా భావించి నిశ్చయించి ఆత్మయందు సుస్థిరుడు కావలను అని చెప్పాయన్నమాట. అంటే ఆత్మయే శుద్ధ బ్రహ్మమని దాన్ని తన అనుభవం చేత తెలుసుకోవాలి అని చెప్పాయి. అంటే ఆత్మ ఏది చేస్తే అదే నిత్యము శుద్ధము అని అర్థం. ఆ విధంగా ఎరిగిన ఆత్మయే అమ్మవారు పరానిష్ట. ఆ తల్లి కేవలం సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. మనము ఈ మొత్తం వివరణను కనుక పరిశీలించినట్లయితే ఒక సాధకుడు తన నిష్ఠతో ఇంద్రియములను జయించి జితేంద్రియుడయ్యి మనస్సును బుద్ధిలోను బుద్ధిని ఆత్మలోను లీనం చేయడం ద్వారా తన సర్వకర్మములను జ్ఞానాగ్నిలో దగ్ధం చేసినప్పుడు అతడు పరానిష్ట అని వ్యవహరింపబడే జగన్మాతను దర్శించగలుగుతాడు. ఈ విధంగా జ్ఞానాగ్నిని పొందినప్పుడు జీవుడు శుద్ధ చైతన్య స్వరూపుడిగా మారతాడు. అదే పరానిష్ట అనబడే స్థితి అన్నమాట. ఈ విషయాన్నే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 37వ శ్లోకంలో ఏ విధంగా వివరించారంటే, ఏ విధంగా అగ్ని కట్టెలన్నిటినీ భస్మం చేస్తుందో అదేవిధంగా జీవుడు తాను పూర్వజన్మలో చేసుకున్న కర్మలన్నిటినీ ఈ జన్మలో ఆచరించిన కర్మలను జ్ఞానము అనే అగ్నిలో భస్మం చేయాలి. అందువలన అతడు తర్వాత పరిశుద్ధుడై పరానిష్ట అని వివరింపబడిన జగన్మాతను, అంటే అటు శ్రీకృష్ణుడైనా ఇటు అమ్మవారైనా ఒకటే, అలాంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడగలుగుతాడు అని వివరించారు. మనసును బుద్ధియందు బుద్ధిని ఆత్మయందు నిలపలేని సాధకుడు తన ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగలేడు. త్యాగరాజస్వామి తన కీర్తనలో కూడా ఒక పాట రాశారు. మనసు నిలప శక్తి లేకపోతే మధుర గంట విధుల పూజ ఏమి చేయరా అని. మనసు పూజ ఎందు నిలబట్టలేదనుకోండి, ఇంకా ఎన్ని గంటలు వాయించి ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం లాభం. ప్రతి సాధకుడు కూడా పరబ్రహ్మ స్వరూపమునందు తన మనసును నిలపగలగాలి. ఈ విధంగా మనసు నిలపగలగడంతో అతడు గురువు యొక్క సహాయాన్ని తీసుకోవాలంటే అంత సాధ్యం కాదు మనసును నిలపడం. కాబట్టి ఒక గురువు యొక్క సహాయాన్ని తీసుకుంటూ ఉండాలి. సమస్తమునకు మూలమైన పరబ్రహ్మమునందు స్థిరంగా ఉండునిదయ్యి గురూపదేశం ద్వారా సాధన ద్వారా మనసును బుద్ధియందు బుద్ధిని ఆత్మయందు లీనం చేసి ఆత్మను సర్వసాక్షిగా భావించినాడు పరానిష్టగా అతనికి కరుణించే ఆ తల్లిని పరానిష్ట అని మనం గనక ప్రతినిత్యము శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటే మన మనసు పరిపరి విధములు పోకుండా ఆ తల్లి మనకి ఆ సాధనలో నిమగ్నతని అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 574వ నామము ప్రజ్ఞాన గణ రూపిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ప్రజ్ఞాన అంటే పరిపూర్ణమైన జ్ఞానము, ఘన అంటే ఘనీభవించిన, రూపిణి అంటే రూపం కలది. అమ్మవారు ఘనీభవించిన జ్ఞానస్వరూపం కలది. అనురాగం అనే భావాన్ని మనం చూడగలమా? చూడలేం కదా. కానీ అనురాగం ఘనీభవించిన ఒక మూర్తిని ఆ రూపం దాలిస్తే కనుక
అది సాక్షాత్తు జగన్మాత యొక్క రూపం అవుతుంది. అజ్ఞానము, క్రోధము అనే భావనలు మనం కంటితో తిలకించలేము కదా. కానీ ఆ భావనలు ఘనీభవిస్తే ఏర్పడే రూపాన్ని మనం ఒక రాక్షసుడిగా అనుకుంటూ ఉంటాము. అంటే అబ్బా వీడికి ఎంత కోపము అనుకుంటూ ఉంటాం. ఒక అజ్ఞానంతో ఉన్నవాడిని వాడు ఏమీ తెలియని అజ్ఞానుడు, అసురుడు అనుకుంటూ ఉంటాం. అలాగే మన నేత్రాలకు దృష్టిగోచరం కాని ప్రజ్ఞ అనే భావన కనుక ఘనీభవించినట్లయితే అదే సాక్షాత్తు జగన్మాత. ఘనీభవించిన ప్రజ్ఞాన రూపం కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని ప్రజ్ఞాన ఘన రూపిణి అనే నామంతో కీర్తించారు. సద్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన జగదంబ మనం నేత్రాలతో దర్శించలేని రూపమైతే సాకార రూపంగా మనం ఆరాధించే తల్లి ప్రజ్ఞానఘన రూపం అన్నమాట. మానవుల్లోని కోరికలు కాలమును కూడా జయిస్తూ ఉంటాయి. ఆ కోరికలను కూడా జయించగలిగింది ప్రజ్ఞానము అనే పరిపూర్ణమైన జ్ఞానము. ప్రజ్ఞ కలిగిన వ్యక్తి తన వివేకంతో కోరికల్ని జయిస్తూ ఉంటాడు. తన ఇంద్రియాలను సైతం జయించి అతడు జితేంద్రియుడిగా మారుతాడు. ప్రజ్ఞ కలిగిన వ్యక్తి మాత్రమే యథార్థ పరిస్థితులను అంచనా వేయగలుగుతూ ఉంటాడు. అంటే మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఇంద్రియ నిగ్రహణ చాలా అవసరం. అంతేకాదు జ్ఞానంతో మసులుకోవడం చాలా అవసరం. ప్రజ్ఞ అనేది ఒక మానవుల్లోని ఇంత అపూర్వమైన మార్పును చేయగలిగితే జగన్మాత రూపము ప్రజ్ఞానము ఘనీభవించిన రూపం అన్నమాట. మన మానవుల్లోనే ఇంత ప్రజ్ఞ, ఇంత రూపం అనుకుంటే సాక్షాత్తు ఒక ఘనీభవించిన అమ్మవారి యొక్క రూపం అంటే ఎంత అనుకోవాలి కదా. ఆ తల్లి ప్రసాదించే జ్ఞానాన్ని మనము అసలు అంచనా వేయగలుగుతామా? ఆ తల్లిని సేవించి పొందిన జ్ఞానంతో జ్ఞానులు మహాయోగులుగా మారిన వారు ఎంతోమందిని మనం శాస్త్రాల ద్వారా తెలుసుకుంటున్నాం కదా. అంతటి ప్రజ్ఞాననిధి మన ఎదురుగా ఉండగా ఆ జ్ఞానాన్ని గ్రహించలేకపోవడం మన దౌర్భాగ్యం అనుకుంటూ ఉండాలి. భగవంతుడు వరంగా ప్రసాదించిన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం కాకుండా మరేంటి ఇది? శీలవంతమైన జ్ఞానమే ప్రజ్ఞ అన్నమాట. జ్ఞానం కన్నా ఉన్నతమైన స్థితియే ప్రజ్ఞ. అటువంటి పరమోన్నతమైన ప్రజ్ఞానము ఘనీభవించిన రూపమే ప్రజ్ఞానఘన రూపిణి అని వసన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ వచ్చారు. అవస్థాత్రయమైన జాగృత, స్వప్న, సుషుప్న అవస్థలను దాటిన తర్వాత ఈ తురియావస్థ ద్వారా మాత్రమే పొందగలిగింది ప్రజ్ఞానఘన రూపిణి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలోని 3వ శ్లోకంలో వివరించారు. వేల కొలది మనుషుల్లో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను గుర్తించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వాన్ని అంటే నా ప్రజ్ఞాన రూపాన్ని తెలుసుకోగలడు. ఆ అవిద్య లేదా అజ్ఞానము చేత కొంచెమైనా తాకబడినది, నిత్య జ్ఞానం చేత నిరంతరమైనది శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన అతని యొక్క ప్రజ్ఞ అన్నమాట. ఇక్కడ జగన్మాత కూడా మనకి అదే వివరించారు కదా. నిరంతర నిత్య జ్ఞానంచే నిరంతరమైనది జగన్మాత. సయదా సైంధవ ఘనో అంతరో అబాహ్య కృష్ణోస్త ప్రజ్ఞాన ఘనయేవా అన్నారు. అంటే ఏ విధంగా ఉప్పుగడ్డ లోపల వెలుపల ఎక్కడైనా ఒకే రుచి కలిగి ఉంటుందో అదేవిధంగా జగన్మాత యొక్క స్వరూపం అంతా ప్రజ్ఞానఘన రూపమే. రామో విగ్రహవాన్ ధర్మ అంటే మూర్తీభవించిన ధర్మమే రామన్ రూపంగా మనం చెప్పుకుంటూ వస్తాం. అదేవిధంగా మూర్తీభవించిన జ్ఞాన స్వరూపిణి సాక్షాత్తు జగన్మాత. అట్టి ప్రజ్ఞానఘన స్వరూపిణి ఆయన జగదీశ్వరి మనకు అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించి మనలో అజ్ఞానాన్ని, మాలిన్యాన్ని తొలగించి వేస్తుంది. పరిపూర్ణ జ్ఞానం ఘనీభవించి ప్రజ్ఞానఘన రూపమై తనను సేవించి ఆరాధించే వారి అజ్ఞానం అనే మాలిన్యంను పూర్తిగా తొలగించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించి వారిని జ్ఞానులుగా, మహాయోగులుగా మార్చగలిగిన జగన్మాతను ప్రజ్ఞానఘన రూపిణి అనే నామంతో మనం స్మరిస్తున్నట్లయితే ఆ తల్లి మనకి జ్ఞానాన్ని, అపారమైన జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. మనలో ఉన్న మాలిన్యాలను, అజ్ఞానాన్ని ఆ తల్లి త్రుటిలో తీసిపడేస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 575వ నామము మాధ్వీపానాలస. ఈ నామానికి అర్థం ఏంటంటే మాధ్వి అంటే మధు సంబంధమైన ద్రవమును, పాన అంటే త్రాగుట వలన, అలస అంటే అలసత్వమును పొందినది అని అర్థం వస్తుంది. జగన్మాత మధు సంబంధమైన ద్రవమును
పానీయం చేయటం వల్ల నిశ్చలమైన స్థితిలో ఉన్నది అని అర్థం. మధువు అనే పదానికి తేనె అని, మద్యము అని 2 అర్థాలు ఉన్నాయి. తేనె, మద్యము ఈ 2 అర్థాలు ఉన్నాయి. శక్తి పూజా విధానంలో 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. అవి సమయాచారము, వామాచారము. కొన్ని ప్రదేశాల్లో అక్కడి ఆచార సాంప్రదాయాలను బట్టి, వారి యొక్క అభిరుచులను బట్టి అక్కడి వారు మధువు అనే పదమునకు సమయాచార పరులైతే మధుర పదార్థం తేనె, వామాచారులు అయితే మద్యము ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో ఇప్పటికి కూడా అక్కడి దేవుళ్ళకి మద్యాన్ని సమర్పించే ఆచారం కూడా ఉంది. ఉదాహరణకి ఉజ్జయినిలో కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. వామాచార పరాయణులు మధువు అన్న పదానికి మద్యము అనే అర్థం స్వీకరిస్తారు. జగన్మాతకు నైవేద్యంగా మద్యాన్ని సమర్పించి ఆ మద్యాన్ని అధిక మోతాదులో తాము కూడా తీసుకుని ఆ మద్యపు మత్తుకు బానిసలై అదొక రకమైన అలసత్వానికి లోనై అమ్మవారు కూడా మధువు స్వీకరించి ఆ అలసత్వానికి గురైందని భావించి తాము కూడా ఆ తల్లితో సమానమైన స్థితిలో ఉన్నట్లుగా భ్రమపడిపోతూ ఉంటారు. కానీ సమయాచారంలో ఈ పద్ధతి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనమాట. సమయాచార పరాయణులు ఏం చేస్తుంటారంటే మధువు అన్న పదానికి తేనె లేదా ద్రాక్షరసము అన్న అర్థాన్ని తీసుకుని ఆ పదార్థాలనే నైవేద్యంగా నివేదించి వాళ్ళు కూడా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. జగన్మాత ఇటువంటి సమయాచారం నందు ఆసక్తి చూపిస్తుంది. మనం కనుక గమనించేట్లయితే మనము శంకరాచార్యులు వంటి మహనీయుల సన్నిధిలో ఉన్నప్పుడు, వారి అనుగ్రహ భాషణములు వింటున్నప్పుడు ఏ మధువు తాగకుండానే అదొక రకమైన మధురానుభూతిని మనం లోనవుతూ ఉంటాం. ఈ ప్రపంచపు ధ్యాస లేకుండా ఒక అలౌకికమైన ఆనందానుభూతికి లోనైపోతూ ఉంటాం. అంటే వారి యొక్క ప్రవచనాలు, వారి యొక్క గురుదేవుల యొక్క మాటలు వింటూ మనం ఒక మధురానుభూతిలో తేలాడుతూ ఉంటామన్నమాట. జగన్మాతకు సంబంధించిన అనేక రకమైన విద్యల్లో వారిని విద్య కూడా ఒకటి ఉంది. ఈ విద్యా పద్ధతిలో సాధకుడు హఠయోగ సాధనలో మూలాధార చక్రంలో 3.5 చుట్లుగా నిద్రావస్థలో ఉండిన కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుప్నా నాడిలో నెమ్మదిగా పయనింపజేస్తూ షట్చక్రాల్లో బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదించి, అంటే బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదించి శాస్త్రార చక్రానికి చేరినప్పుడు అక్కడ స్థితురాలే ఉన్న జగన్మాత సాధకునిపై అమృత దారాలను కురిపిస్తూ ఉంటుంది. ఈ అనే విషయం మనం గత నామాల్లో వీటి గురించి మొత్తం చెప్పుకుంటూ వచ్చాం కదా. జగన్మాత వర్షింపచేసిన అమృత ధారల్లో ఆ సాధకుని యొక్క ఈ 72,000 నాడులు అన్నీ తడిసినప్పుడు అతడు ఈ బాహ్య పరిజ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమృత సేవనం వలన కలిగిన మత్తులో అంతర్ముఖుడై జగన్మాతలో లీనమైపోయి ఉంటాడనమాట. అందువలన మధుపాన సేవనం అనే భావనను కేవలం మధువును స్వీకరించడం అనే కాకుండా భావనాపరంగా తీసుకోగలగాలి. కానీ కొంతమంది భగవతారాధనలో ఉన్నప్పుడు బాహ్యస్థితిని కోల్పోయి శరీరం ఒక రకమైన గుగురుపాటుకు గురి కావటం, కళ్ళ వెంబడి నీళ్లు కారడం అనే విషయాలని అనుభవంలో పొందుతూ ఉంటారు. అలాంటివి మనం చూస్తూ ఉంటాం. అది మధుపానం కాకుండా మరేంటి అంటే మధుపానం తాగడం వల్లనే ఆ విధమైన గుగురుపాటు రావడము, ఒళ్ళు ఊగడము, కళ్ళమ్మని నీళ్లు కారడం అలాంటివి జరుగుతాయా? కాదు కదా. ఇది ఒక మధురానుభూతి. జగన్మాత లలితా త్రిపుర సుందరి నిరంతరం బ్రహ్మానంద అనుభవంలో ప్రజ్ఞానగణ రూపమున నిర్గుణ నిర్వికార స్థితి కలిగి ఉంటుంది. ఆ తల్లి బ్రహ్మానందమే తన స్వరూపంగా కలిగి ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మానందమే జగన్మాత స్వీకరించే మధుపానం. ఈ సహస్రార సుధారస పానం చేత ఆ తల్లి చిదానంద ఘన స్వరూపునిగా ఉండటం చేత వసన్యాది వాగ్దేవతలు పరదేవత లలితాంబికను మాధ్వీపానాలస అనే నామంతో కీర్తించారు. మరొక అర్థం ప్రకారం మధ్వ అంటే పరిపూర్ణ జ్ఞానము అని అర్థం ఉంది. అటువంటి పరిపూర్ణ జ్ఞానంలో ఆనందానుభవమే మాధ్వీపానము. దీనివల్ల తానే సర్వస్వము అనే అలసత్వం కలిగింది జగన్మాత. ఈ బాహ్య పూజల్లో తేనె లేదంటే ద్రాక్షరసం నైవేద్యంగా స్వీకరించి ఆ నివేదించిన పదార్థాలను భక్తులు ప్రసాదంగా స్వీకరించినప్పుడు వారికి ఎటువంటి అలజడి లేని మనోనిశ్చలత్వంను ప్రసాదించే జగన్మాతను మాధ్వీపానాలస అనే నామంతో మనం స్మరిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా అమ్మ మనకి అనుభవంలోకి రావడం ద్వారా మనకి తెలియకుండానే ఆ ఒక రకమైన గుగురుపాటు, ఆ కళ్ళల్లో నీరు కారడం, ఒక రకమైన తెలియని
అనుభూతుల్ని అమ్మ మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 576వ నామము మత్త. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఎల్లప్పుడూ పరమసత్వంతో నిండి ఉన్నది అని అర్థం. ఎల్లప్పుడూ బ్రహ్మానందంతో కూడిన పరవశమైన స్థితిలో అమ్మవారు ఉంటుంటుంది. కొంతమంది మత్త అనే పదానికి మదము అనే అర్థం కూడా చెప్తూ ఉంటారు. అంటే మదము అంటే ఒళ్ళు తెలియకపోవడం అన్నమాట, పొగరెక్కిపోవడం అనే అర్థాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ నామానికి అది సరైన అర్థం కాదు. జగన్మాత చిద్విలాస చిదానంద రూపిణి, ఆమె పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి కూడా. సర్వము ఆ తల్లి చేతనే నిండి ఉంది. సమస్త విశ్వము ఆ తల్లి యందే అమరి ఉంది. ఈ విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలోని 7వ శ్లోకంలో ఏ విధంగా వివరించారంటే, నాకంటే పరమకారణమైనది ఏదీ లేదు, జగత్తందలి వస్తువులని సూత్రముల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. అంటే ఒక దారాన్ని కట్టిన పూసల్లాగా నాయందే అమరి ఉన్నాయి అని శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. గత నామాల్లో మాధ్వీపానాల శాఖకు సంబంధించిన నామే ఈ మత్త అనమాట. మధువును అంటే తేనెను, ద్రాక్షరసాన్ని, అమృతమును సేవించిన జగన్మాత బ్రహ్మానందాన్ని పొందినప్పుడు ఏర్పడే నిర్వికార నిర్గుణ స్థితి మత్త. మానవులకు సంబంధించినంతవరకు జాగృత, స్వప్న, సుషుప్తావస్థలకు దాటిన తర్వాత ఉన్న తురియావస్థయే మత్త అనబడే స్థితి అన్నమాట. అంటే ఆ స్థితిలో ఇంకేమీ తెలియదు, ఒక మహత్తరమైన స్థితి అది. ఆ స్థితిలోనే మానవుడు మత్త అనే స్థితిలో ఉన్న జగన్మాతను దర్శించగలుగుతాడు. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు భక్తుడు, అమ్మవారు ఇద్దరూ ఏకమైపోతారనమాట. అక్కడ తల్లి ఆనందానుభూతుల్లో తోలేడుతూ లీలగం అయిపోయి ఉంటుంది, ఇక్కడ భక్తుడు కూడా ఆనందంలో మునిగిపోయి ఉంటాడనమాట. మత్త అనగా పారవస్యంతో నిండినది అనే విషయాన్ని మనం ఇప్పటికే తెలుసుకున్నాం కదా. మత్ అంటే అహం అనే అర్థం కూడా ఉండడం చేత జగన్మాత అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఎప్పుడూ ఉంటుంది. ఆమెయే పరబ్రహ్మం కదా. ఆ స్థితిలో ఉన్న జగన్మాతను దర్శించడానికి సాధకుడు కూడా ఈ బాహ్యేంద్రియ జ్ఞానాన్ని త్యజించి అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకోవాలి. కాస్త ధనం మనకు రాగానే మనం ఎంతో మదం వచ్చేస్తుంది కదా, అంటే ఒక రకమైన గర్వం వస్తుంది మనలో. అటువంటి అప్పుడు నేనే పరబ్రహ్మస్వరూపిణి అన్న జగన్మాత ఇంకెంత పరవశము కలిగి ఉండాలి. అంటే మనం ఇంత డబ్బు వస్తేనే మనం అంత పొంగిపోతామే, అంత అహంకారం మనకు వచ్చేస్తుంది. అంటే మొత్తం తానే ఉన్నప్పుడు అమ్మవారికి ఎంత అహంకారం ఉండాలి. ఆ అహంకారం అమ్మవారికి ఆభరణం లాంటిది. అయితే ఈ పరవశత్వము ఆహ్లాదకరము, ఆనందకరమైనది అనమాట. మత్త అనేది పరాహంత భావం అన్నమాట. పరాహంత అంటే ఉత్కృష్టమైన లేదా అత్యంత గొప్పదైన అహం అనే భావన. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించి ఆ విశ్వంలో అణువులోనూ నిండి ఉన్నది ఆ జగన్మాత కదా. ప్రతి అణువులోనూ చైతన్య స్వరూపునిగా ఆ తల్లి ఉండకపోతే అసలు ఈ విశ్వం అన్నది ఉంటుందా, విశ్వం మనగలుగుతుందా? ఈ భావనే పరాహంత భావన. అటువంటి భావన కలిగింది కాబట్టి వసన్యాది వాగ్దేవతల జగన్మాతను మత్త అనే నామధేయంతో కీర్తించారు. మత్త అనే పదానికి మద్యం స్వీకరించిన మత్తులో ఒళ్ళు తెలియకుండా ఉండిపోవడము మానవుల లక్షణమైతే, బ్రహ్మానందం చేత మధువుగా స్వీకరించే జగన్మాతను ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా, నిర్వికారంగా భక్తులకు పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించే ప్రజ్ఞాన గణ రూపిణిగా వెలసి ఉండడం వలన ఆ తల్లికి మత్త అనే నామధేయం స్థిరమైంది. అటువంటి భక్తులకు కల్పవృక్షమైన జగదంబ మనకందరికీ అలాంటి మత్త అనే అంటే అటువంటి అనుభూతిని అమ్మవారు మనకి ప్రసాదిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అనుకోండి. పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటే ఆ పిల్లల్ని చూసిన తల్లిదండ్రులకి ఎంతటి ఆనందము, ఒక రకమైన మధురానుభూతి కలుగుతూ ఉంటుంది. అలాంటిది ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆ విశ్వంలో ఉండే మనందరము మంచి నామం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, అమ్మవారి నామం ద్వారా నిత్యము అమ్మవారి నామాల్ని స్మరిస్తూ మంచి పనులు, మంచి పాటలు, అంటే ఒకరిని బాధ పెట్టకుండా దైవనామస్మరణ చేస్తూ అన్నీ మంచి చేస్తున్నానికి అలాంటి స్థితిని అమ్మవారు చూసినప్పుడు ఎంత ఆనందంలో అమ్మవారు మునిగి తేలుతుంది కదా. అలాంటి మధుర అనుభూతిలో అమ్మవారి నుండి ఉండడాన్నే మత్త అంటారు.
ఎల్లప్పుడూ బ్రహ్మానందం అనే మధువును స్వీకరిస్తూ ఆ మధుపానంలో కలిగిన బ్రహ్మానందంతో కూడిన పరవశమైన స్థితిలో నిశ్చలంగా పరిపూర్ణ జ్ఞాన స్వరూపంగా ఉండే అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి చేరుకున్న భక్తులను ఎంతో ఆప్యాయంగా తన ఒడికి చేర్చుకునే చల్లని తల్లిని మత్త అనే నామధేయంతో కనుక మనం కీర్తిస్తూ ఉంటే మిగిలిన ఆ అహంకారం అంటే ఇప్పుడు ఒక క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే అబ్బాయికి కొద్దో గొప్ప అహంకారం ఉంటుంది కదా, అలాంటి అహంకారాన్ని చూసి ఆ టీచర్లు గర్వపడతారు, మెచ్చుకుంటారే తప్పితే అసహించుకోరు కదా. అలాంటి ఆ తల్లి ఆ అహంకారాన్ని ఒక ఆభరణంగా ధరించి ఉంటుంది. ఆ అహంకారంతో ఉన్న తల్లి, ఆ దర్పంతో ఉన్న తల్లినే మనము కూడా ఇష్టపడుతూ ఉంటాము. అలాంటి మధురానుభూతులను అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 557వ నామము మాతృకా వర్ణ రూపిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మాతృకా వర్ణముల రూపంలో ఉన్నది అని అర్థం. అమ్మవారు మాతృకా వర్ణముల రూపము తానే ఉంటుంది. అసలు ఈ మాతృకా వర్ణాలు అంటే ఏంటి? వర్ణమాలలో అకారం నుండి షకారం వరకు గల అక్షరాలు మాతృకా వర్ణ రూపాలు అన్నమాట. ఈ మాతృకా వర్ణాలు ఈశ్వరుని యొక్క డమరకం శబ్దం నుండి ఆవిర్భవించాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. జ్ఞానాన్నవ గ్రంథంలో మాతృకా వర్ణ రూపిణి అయిన జగన్మాతను ఏ విధంగా వివరించిందంటే అకారం నుండి క్షకారం వరకు గల అక్షమాల రూపంగా విఖ్యాతి చెందిందే జగన్మాత. మనం గనక గమనించినట్లయితే మన మాటలైనా, పాటలైనా, స్తోత్రాలైనా, మంత్రాలైనా, ఏ తంత్రాలైనా ఈ మాతృకా వర్ణాల్లోని అక్షరాలతోనే రూపొందింపబడతాయి కదా, వేరే ఎక్కడి నుంచో తెచ్చేవేమీ లేవు. మానవ శరీరంలో వెలసి ఉన్న షట్చక్రాల్లోని బీజాక్షరాలు కూడా ఈ మాతృకా వర్ణంలోనివే అన్నమాట. మూలాధార చక్రానికి లమ్మని, స్వాదిష్టాన చక్రానికి వమ్మని, మణిపూర చక్రానికి రమ్మని, అనాహత చక్రానికి ఎమ్మని, విశుద్ధ చక్రానికి హమ్మని, ఆజ్ఞా చక్రానికి ఓం అని బీజాక్షరాలుగా ఉన్న సంగతి మనం ముందు నామాల్లో నేర్చుకున్నాం. ఈ బీజాక్షరాలన్నీ కూడా మాతృకా వర్ణాల నుండి ఆవిర్భవించాయి. ఈ మాతృకా వర్ణాల స్వరూపము సాక్షాత్తు ఆ జగన్మాత కాబట్టి మాతృకా వర్ణ రూపిణి అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. వర్ణము అనే పదానికి అక్షరము అనే కాకుండా రంగు అనే అర్థం కూడా ఉంది. సమస్త విశ్వంలో అన్ని రంగులకు మాతృక జగన్మాతే కనుక ఆ తల్లికి మాతృకా వర్ణ రూపిణి అనే నామం సార్థకమైంది. షట్చక్రాల్లోని మూలాధార చక్రము అరుణవర్ణంలో ఉంటుంది, స్వాదిష్టాన చక్రం సింధూర వర్ణంలో ఉంటుంది, మణిపూర చక్రం నీలవర్ణంలో, అనాహత చక్రం హేమవర్ణంలో ఉంటుంది, విశుద్ధి చక్రం శ్వేతవర్ణంలో ఉంటుంది, ఆజ్ఞా చక్రం ఎరుపు పసుపు రంగులతో కూడి ఉంటుంది. ఇవన్నీ మాతృకా వర్ణాలే కదా. ఇంకా వర్ణము అనే పదానికి వర్ణాశ్రమ ధర్మంలో అన్న అర్థం కూడా ఉన్నదన్నమాట. చాతుర్వర్ణములు అయిన బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర ఈ వర్ణాలకు మూలం జగన్మాతే కాబట్టి అన్ని వర్ణాలకు సమానంగా చూచి అంటే వాళ్ళని సమానంగా చూసి ఆదరించినది మాతృకా వర్ణ రూపిణి అయింది. ఇదే విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 13వ శ్లోకంలో వివరించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారిని వారి గుణకర్మలను అనుసరించి నేనే సృష్టించాను. ఈ సృష్టి కార్యమునను నేనే కర్తని, శాశ్వతుడిని, పరమేశ్వరును అగు నన్ను వాస్తవంగా అకర్తనుగా తెలుసుకోవాల్సింది. ఇది పరబ్రహ్మ స్వరూపిణి అయిన మాతృకా వనరూపం. మనం ముందు నామాలో చెప్పుకున్నట్లుగా అటు శ్రీకృష్ణ పరమాత్మ అయినా ఇటు అమ్మవారైనా ఇద్దరు ఒకటే కదా. అందుకని ఇద్దరు చెప్పింది ఒకటే. ఏ విధంగా పరమేశ్వరుడు శివుడు శక్తి అయినాడో మాతృకాదేవియు అచ్చులు హల్లులు అని 2 విధాలుగా మారిందనమాట. అంటే అచ్చులు శక్తి రూపాలుగాను, హల్లులు శివరూపాలుగాను ఇక్కడ మనం తెలుసుకోవాలి. శ్రీచక్ర స్వరూపిణి అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి కైలాస ప్రస్తావన మాతృకావర్ణ బీజముల చేత ఉప్పుచుండటం వలన ఆమె మాతృకావర్ణ రూపిణి అని పిలువబడుతుంది. పరబ్రహ్మానికి వాగ్రూపంలో వచింపబడే అక్షరం ఓం అన్నమాట. ఈ ప్రణవనాదం నుండే అకారాది క్షకారాంత మాతృకా వర్ణమాల వచ్చింది. అందుకే ప్రణవమూర్తి అయిన పరదేవత మాతృకా వర్ణ రూపిణి. ఈ విధంగా అక్షర రూపిణి వర్ణములు
అంటే అన్ని రంగుల యొక్క స్వరూపము, వర్ణాశ్రమ ధర్మాల యొక్క రూపము, నాద రూపము అయింది సాక్షాత్తు ఆ తల్లి. వర్ణమాలలోని అకారాంతం మొదలు క్షకారాంతం వరకు గల అక్షరముల స్వరూపము, వాటి నుంచి ఉద్భవించిన మాటలు, పాటలు, స్తోత్రాలు, మంత్రాలు, సర్వ వర్ణాల రూపము, సమస్త నాదముల రూపము ఆ సాక్షాత్తు ఆ జగన్మాత కావడం వలన అమ్మవారిని మాతృకావర్ణ రూపిణి అనే నామంతో మనం కూడా స్మరిస్తూ ఉండడం వల్ల మనకి ఏ విధంగా అమ్మవారు ఉంటారంటే, కొంతమందికి మాట్లాడేటప్పుడు నత్తి వస్తూ ఉంటుంది, స్పష్టంగా మాట పలకడం రాదు. అలాంటి వారికి ఈ నామం చదవడం ద్వారా నత్తిపోయి వారు స్పష్టంగా మాట్లాడగలుగుతారు. శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 578వ నామము మహాకైలాస నిలయ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, మహాకైలాసమును తన నివాస స్థానముగా చేసుకొన్నది అని అర్థం వస్తుంది. ఇక్కడ జగన్మాత అయిన పార్వతీదేవి మహాకైలాసంలో శివుడితో కలిసి ఉంటుందన్నమాట. అక్కడ 14 ఆవరణలు కలిగిన మహాకైలాసము ఈ పరమేశ్వరుని యొక్క నివాస స్థానము. దీన్నే త్రిపురాసారము అని కూడా అంటూ ఉంటారు. ఈ కైలాస సంజ్ఞకల స్థానాన్ని అకుల స్థానము అంటారు. ఇదే బిందు రూపం కూడానమాట. అక్కడ శివుడు ఉంటాడు. మహా అనే పదానికి కైలాసానికి విశేషంగా అంటే, మహా అంటే కైలాసము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అంత గొప్పది, మహా అంటే చాలా గొప్పది అని అర్థం కదా. అంత గొప్పది ఏంటి? కైలాసం. ఈ మన మానవ శరీరం గురించి తీసుకుంటే మహాకైలాసం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మరంధ్రంలో కొలువై ఉన్న సహస్రార చక్రం అన్నమాట. ఈ సహస్రార చక్రంలోని సహస్రదళ పద్మంలో మహాకామేశ్వరుడు మహాకామేశ్వరితో కలిసి ఎప్పుడు నృత్యం చేస్తూ ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు చాలా సంతోషంగా. మన భక్తులు ఎప్పుడైతే ఈ షట్చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదించుకుంటూ సహస్రార చక్రంలో ఈ జగన్మాతా పితరులైన శివపార్వతులను దర్శిస్తాడో అప్పుడు ఆ భక్తుడి పైన అమృతధారలను వాళ్ళు కురిపించి అతని యొక్క 72,000 నాడులను ఆ పార్వతీ పరమేశ్వరులు తడుపుతారనమాట. ఏ విధంగా మానవ శరీరాన్ని అంతా కలిపి మనిషి అని అంటామో, అతని ఉనికి కేవలం అతని ముఖమును బట్టే కదా గుర్తించడం జరుగుతుంది. ఏ విధంగా ఆవు శరీరంలో ఉన్న పాలు దాని పొదుగు ద్వారా మాత్రమే ఎలా బయటకు వస్తాయో, ఆ విధంగానే ఈ సమస్త విశ్వంలోని అణువులోనూ కూడా ఈ ఈశ్వరుడు నివసిస్తూ ఉంటాడు. ఆ దేవదేవుడు తన దేవేరి అని అంటే పార్వతీదేవితో కలిసి నివసిస్తూ ఉండేదే ఆ మహాకైలాసం. అందుకే వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను మహాకైలాస నిలయ అనే నామంతో కీర్తించారు. షట్చక్రాలను దాటిన తర్వాత ఉన్న సహస్రార చక్రమే మన శరీరంలో ఉన్న మహాకైలాసం. ఈ మహాకైలాస అనే పదానికి మనం ఇంకా చాలా ఉదాహరణలు చెప్పుకోవాలంటే, మహాయంతర్రాజమై శివశక్తుల త్రికోణములతో కూడిన నవయోని చక్రాత్మకమైన శ్రీచక్రంలోని బిందు స్థానమే మహాకైలాసంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దిక్కుల్లో ఈశాన్య దిక్కును కూడా మహాకైలాసంగా చెప్తూ ఉంటాము. మనము ఒక నూతన గృహాన్ని నిర్మించేటప్పుడు ఏ ప్రదేశంలోనైతే శంకుస్థాపన చేస్తామో ఆ స్థలమే మహాకైలాసంగా చెప్తూ ఉంటాం. ఇంకా మానవుల్లో షట్చక్రాల్లో జగన్మాత మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా వెలిసి ఉంటుంది కాబట్టి అది ఆ తల్లికి పుట్టినిల్లు కూడా అవుతుందన్నమాట. అక్కడి నుంచి ఆ తల్లి బయలుదేరి సుషుమ్నా నాడి మార్గంలో పయనించి 6 చక్రాలను 3 గ్రంథులను భేదిస్తూ తన పుట్టినిల్లైన మహాకైలాసము అనేబడి సహస్రార చక్రాన్ని చేరి అక్కడ మహాకామేశ్వరిగా మహాకామేశ్వరితో సమాగమనాన్ని పొందుతూ ఉంటుంది. అందుకే ఆ తల్లికి మహాకైలాస నిలయ అనే నామం స్థిరమైంది. మహాకైలాసం అనే పదానికి ఇంకా ముఖ్యమైన అర్థం ఏంటి అంటే, శ్రీచక్రం. బాహ్యంలో శ్రీచక్రం ఒక రేఖా యంత్రం కదా. అందులో ఏమేమి ఉంటాయి? భూపురము, షోడశదళము, అష్టదళము, చతుర్దశారము, బాహ్యదశారము, అంతర్దశారము, అష్టకోణము, త్రికోణము, బిందువు, ఈ 9 ఆవరణలతో కూడినదే శ్రీచక్రము. భూపురము, షోడశదళము, అష్టదళము, చతుర్దశారము,
బాహ్య దశారము, అంతర్దశారము, అష్టకోణము, త్రికోణము, బిందువు, ఈ 9 ఆవరణలతో కూడిన శ్రీచక్రమే మహాకైలాసం అన్నమాట. నిత్యము మహాకైలాసలియ అనే నామాన్ని గనక మనం స్మరిస్తూ ఉంటేట ఆ శ్రీచక్రాన్ని ఆరాధించినంత ఫలితం లభిస్తుందిట. నాదోచ్చారణ, నాదోపాసనలో ఆరోహణ అవరోహణలు ఉంటాయి కదా. నాదోచ్చారణలో నాదం కింద స్థానంలో ప్రారంభమయ్యి నెమ్మదిగా ఉచ్చ స్థాయికి చేరుకుంటుంది. అక్కడి నుంచి మరలా నెమ్మదిగా కింద స్థాయిని చేరుకుంటుంది. ఏ స్థానంలో అయితే మా నాదము ఉన్నత స్థాయికి చేరుకుంటుందో అదే మహాకైలాసం. ఈ విషయాన్ని గ్రహించిన త్యాగరాజు, పురంధరదాసు, శ్యామశాస్త్రి, ఇంకా అన్నమయ్య మొదలైన ఈ మహానుభావులు ఎందరో నాదోపాసనలో మహాకైలాసాన్ని చేరి అక్కడ మహాకైలాస నిలయ ఆయన జగన్మాతను దర్శించారన్నమాట. మహాకైలాసం అంటే ఎక్కడో ఉంటుందని భావించాల్సిన అవసరం లేదు. మహాకైలాసం అంటే శివశక్తుల కేళి విలాస కేంద్రము. వారిద్దరూ ఎక్కడ స్థితిలో ఉంటే అదే మహాకైలాసం. నిరంతరం మన పూజా విధుల్లో భాగంగా మహాకైలాసం అనే శ్రీచక్రాన్ని మనం మనసులో స్మరిస్తూ శివపార్వతుల కేళి విలాసాన్ని మనసులో దర్శించగలిగితే అదే మహాకైలాసం అవుతుంది. అటువంటి మహాకైలాసాన్ని నిత్యం మనం మనసులో భావించగలిగితే అదే మహాకైలాస నిలయ అయిన జగన్మాత యొక్క దర్శనం మనకి లభిస్తుంది. ఈ 14 ఆవరణలు కలిగిన మహాకైలాసము అమ్మవారు తన నివాస స్థానంగా చేసుకుంది కదా. మనలో బ్రహ్మరంధ్రం కింద నెలకొని ఉన్న సహస్రార చక్రమే మహాకైలాసం. నవయోని చక్రాత్మకమైన శ్రీచక్రంలోని బిందు స్థానమే మహాకైలాసంగా చేసుకుని వసించే ఆ తల్లిని మనము మహాకైలాస నిలయ అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షాలు మనపై ప్రసరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మనం అంత సాధన చేయడం ద్వారా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి వినోద నృత్యాన్ని మనము దర్శించగలుగుతాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 579వ నామము మృణాల మృదుదోర్లత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, మృణాల అంటే తామర తూడులోని సన్ననైన దారం వలె. అంటే తామర పువ్వు తెలుసు కదా, ఆ తామర పువ్వుకి కింద ఒక కాడ ఉంటుంది కదా, దానిలోంచి ఇలా తీస్తే ఈసుల్లాగా వస్తాయి కదా, ఆ సన్నటి దారము అన్నమాట. దాని లోపల ఉండే సన్నటి దారము అని అర్థం వస్తుంది. మృదు అంటే అది ఎంత అలా ఉంటుందంటే మెత్తగా ఉంటుందన్నమాట. మెత్తదైన దో లత అంటే లతల వంటి బాహువులు కలది. అంటే ఇక్కడ అమ్మవారి బాహువులు తామర తూడులోని మెత్తనైన లతల వంటి బాహువులు కలది అని ఇక్కడ మనం అమ్మవారి బాహువుల గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. అమ్మవారు తామర తూడులోని సన్ననైన దారం వలె లతల వంటి బాహువులు కలది అని ఇక్కడ అర్థం. మృణాలము అంటే ఏంటి అంటే తామర తూడు, తామర పువ్వులోని సన్నని కాడలాగా సున్నితంగా మృదువుగా అమ్మవారి యొక్క బాహువులు ఉంటాయి. అసలు అమ్మవారే మెత్తగా మృదువుగా ఉంటుందిట. జగన్మాత చేతులు ఇంకా ఎలా ఉంటాయంటే అత్యంత మృదువుగా ఉంటాయి. అసలు చంటి పిల్లని ముట్టుకుంటే ఎలా ఉంటుందో అమ్మవారి చేతులు కూడా ముట్టుకుంటే అంత మృదువుగా ఉంటుంది. ఇలా మనం బాహ్యార్థంలో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అమ్మవారిని. అయితే సుగుణ రూపంలో కనుక అమ్మవారిని మనం ఆరాధించేటప్పుడు ఇది బాహ్యంగా చెప్పుకునేది. అమ్మవారు ఆ విధంగా ఉంటుందని బాహ్యార్థంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అంతరార్థం మనం ఇక్కడ గమనించినట్లయితే మూలాధార చక్రంలో స్థితమై ఉన్న కుండల్ని సుషుమ్నా నాడి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు సుషుమ్నా నాడికి రెండు వైపులా ఇడా పింగళ నాడులు అనేవి ఉంటాయన్నమాట. ఇడా పింగళ నాడులను జగన్మాత సన్నని అతి సుకుమారమైన మృదుమైన హస్తాలతో ఉంటుంది. అంటే ఆ నాడి అంత సున్నితంగా మృదువుగా ఉంటుంది అని వసన్యాది వాగ్దేవతలు ఆ నాడితో అమ్మవారిని పోల్చారు. ఇక్కడ అమ్మవారిని వసన్యాది వాగ్దేవతలు ఈ నామంతో పోల్చడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ఇడా పింగళ నాడులను రెండు బాహువులుగా వర్ణించినప్పటికీ జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు తన సౌందర్యలహరిలోని 70వ శ్లోకంలో ఆ తల్లిని 4 హస్తాలను వర్ణించారు. ఏ విధంగా వర్ణించారు అంటే, అమ్మ బ్రహ్మకు ఒకానొకప్పుడు 5 ముఖాలు ఉండేవి కదా, కానీ బ్రహ్మపూర్వం శివుని పట్ల అపచారం చేయడం వల్ల వెంటనే పరమశివునికి కోపం వచ్చి బ్రహ్మ యొక్క ఒక తలని
తన గోటుతో త్రుంచేశాడనమాట. అప్పటి నుంచి బ్రహ్మగారికి 4 ముఖాలే. అందుకే బ్రహ్మగారిని చతుర్ముఖుడు అంటూ ఉంటాం. ఎక్కడ ఈశ్వరుడు మిగిలిన తలను కూడా త్రుంచేస్తాడో అనే భయంతో ఆయన అమ్మవారి అభయం కోసం కోరుతూ పరిగెత్తాడు. నీ బాహువులను అభయం ఇచ్చే ఈ హస్తాలను తన 4 ముఖాలుగా స్తుతించుకున్నాడు అనమాట. అంటే అమ్మ నీకు 4 ముఖాలు ఉన్నాయి కదా, అలాగే ఈ 4 బాహువులు ఈ ముఖాలతో నేను స్తుతిస్తున్నాను అని బ్రహ్మగారు అమ్మవారి యొక్క 4 బాహువుల్ని స్తుతించాడు. జగన్మాత యొక్క మృదువైన హస్తాలు లలితా సహస్రనామంలో కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత అనే నామంలోను, ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామాల్లో కూడా అమ్మవారి యొక్క బాహువులను వర్ణించారు. ఇంకా లలితా సహస్రనామాల్లో రహస్యనామాలు అనుకున్నాం కదా, బయటికి కనిపించే అర్థం ఒకటైతే అంతరార్థములు చాలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క నామానికి అంతరార్థాలు చాలా చాలా ఉంటాయి. మృణాల మృదుదోలత అనే నామానికి మనం కనుక శ్రీచక్ర నిర్మాణం గమనించినట్లయితే శ్రీచక్రం అనేక కోణాలతో రేఖలతో కూడిన ఒక రేఖారూప యంత్రమైనప్పటికీ అనేక కోణాలు దళాలు ఉన్నప్పటికీ కూడా రంగవల్లిలాగా, అంటే మనం ఎప్పుడైనా శ్రీచక్రాన్ని చూసాం అనుకోండి, ఒక ముగ్గులాగా కనబడుతూ ఉంటుంది కదా, అది ఒక ఆ యంత్రమే శ్రీచక్రం అన్నమాట. అదే దోర్లత అంటూ ఉంటాం. తామర కాడల వంటి సన్నని పొడవైన రేఖలతో సన్నని మృదువైన రేఖలతో నింపబడడం చేత జగన్మాత రూపమైన శ్రీచక్రాన్ని మృణాల మృదుదోలత అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విధంగా బాహ్యముల సగుణ ఆరాధనలో తామరతోడు వంటి సన్నని లతల వంటి బాహువులు కలిగి అంతరార్థంగా చూసుకుంటే సుషుప్నా నాడులో పయనించే కుండలిని శక్తిని కుడి ఎడమల ఉన్న ఇడా పింగళ నాడులు ఆ తల్లి బాహుద్వయంగా సన్నని మృదువైన గీతలతో నిర్మింపబడిన శ్రీచక్రమే ఆ జగన్మాత రూపంగా మనం భావించి ఆ తల్లిని ఈ నామంతో మృణాల మృదుదోర్లత అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా ఇడా పింగళ నాడులు మనం శ్వాసవాయువు కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, దాని ద్వారానే కింద కుండలిని శక్తి పైకి వెళ్తుంది. మనం ధ్యానం చేసినప్పుడు ఆ శక్తి మనకి అమ్మవారి ద్వారా మనకి ఆ అమ్మవారు ప్రసాదించి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 580వ నామము మహనీయ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అందరి చేత గొప్పగా పూజింపబడినది అని అర్థం వస్తుంది, లేదంటే అందరి చేత ఆరాధింపబడినది అని అర్థం వస్తుంది. అమ్మవారు మహాత్రిపుర సుందరి కదా, ఈ సమస్త విశ్వంలోని సమస్త జీవుల చేత దేవతాగణాల చేత అందరి చేత ప్రతి జీవి చేత కూడా అమ్మవారు ఆరాధింపబడుతూ ఉంటుంది. మనస వాచ కర్మణ తనను నమ్మి స్మరించి ఆరాధించే వారికి అనూహ్యమైన ఫలితాలతో పాటు తన సాయుధ్యాన్ని కూడా ఆ తల్లి ప్రసాదిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి అంతటి వాడు ఆమెను ఆరాధించి జగన్మోహినిగా మారడమే మనం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా, అమ్మవారిని ఆరాధించి అంటే పూజించి విష్ణువు మోహిని రూపాన్ని తెచ్చుకున్నాడు అనమాట. ఆ తల్లిని ఆరాధించి ధ్యానించిన వారికి కలిగే ఫలితాలను జగద్గురువులైన ఆశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోని 22వ శ్లోకంలో వివరించారు. అమ్మా భవానీ, భక్తుడు నిన్ను ప్రార్థన చేయాలి అని సంకల్పించి భవానీ త్వం అనే మాటలను పలికేసరికే వాని భక్తిని గమనించి నీవు వానికి నీ సాయుధ్యాన్ని అనుగ్రహించేస్తావు, నీ పాదాల దగ్గర చోటిస్తావు. అదమ్మా తల్లి నీ దయాగుణం అని. ఎప్పుడైతే మనం అమ్మ అని పిలిచామో నేను వచ్చేసాను, నీకేం కావాలి నాయనా అని అడుగుతుందిట అమ్మవారు. తనను స్మరించి ఆరాధించే వారికి మనసులో ధ్యానించిన వారికి అంత అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని మహనీయ అనే నామంతో కీర్తించారు. బ్రహ్మ ఇంద్రదేవతల యొక్క, నారద వశిష్ఠాది ఋషిగణముల యొక్క, ద్వాదశ ఆదిత్యులు, విశ్వదేవతలు, అష్టవసువులు, మరుత్తులు, ఏకాదశ రుద్రులు వీళ్ళందరి చేత కూడా మహనీయ అని కీర్తింపబడిన జగన్మాత స్తుతింపబడింది అని అగ్నిపురాణంలో ఉంది. వేదములు మహ ఇతి బ్రహ్మ అంటే మహా అను పదము బ్రహ్మమునకు వాచకము అని పేర్కొన్నాయి. అట్టి పరబ్రహ్మమునకు స్వరూపము సుగుణ రూపం. పరమేశ్వరి లలితాంబికే కదా,
కాబట్టి ఆ తల్లి మానవులకు, దేవతలకు వీళ్ళకి మాత్రమే కాకుండా అసురులకు కూడా, అంటే రాక్షసులకు కూడా పూజ్యురాలై వాళ్ళు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ సమస్త విశ్వానికి ఆమె ఏకైక ఏలిక, మహారాణి, సామ్రాజ్య దేవత అన్నమాట. సింహాసనేశ్వరి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అమ్మవారి యొక్క కర్తవ్యం. కనుకనే మహనీయ అను నామధేయం ఆ తల్లికి సార్థకమైంది. దేవి భాగవత పురాణంలో జగన్మాతను ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశనకారి, ఆదిపరాశక్తి అని వివరింపబడింది. అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆదిపరాశక్తి రూపం లేనిది నిగుణ బ్రహ్మస్వరూపము అన్నమాట. అసలు అమ్మవారికి రూపం లేదు కాబట్టి అమ్మవారిని నిర్గుణ బ్రహ్మస్వరూపము, ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము అని చెప్పారు. ఆదిమశక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకు కూడా తనే మూలంగా ఉంది. కాబట్టి ఆదిపరాశక్తే అఖండ సత్యము. ఈ శక్తి తనకు తానే సంపూర్ణం అని అమ్మవారే సాక్షాత్తు చెప్పారు. సృష్టికే కాక సకల మార్పులకి కూడా శక్తే కదా మూలము. శక్తే విముక్తి. ఏ ఆధారం అవసరం లేకుండా స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలో కూడా శక్తే కీలకమైన పాత్ర వహిస్తుంది. ఇంకా శ్వేతాస్వతరోపనిషత్తు చతుర్థాధ్యాయంలో మొదటి పద్యం మహనీయ అని వర్ణింపబడింది. శ్రీమాతని ఆ విధంగా వర్ణించారు. అందులో కూడా అంటే ఏంటి అర్థము అంటే, రంగు లేనిది, బహువిధ శక్తి గలది, సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగులను సృష్టించేది, అన్నీ ఉద్భవింపచేసేది, తన నుండే అన్నీ ఉద్భవింపబడుతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి అన్నీ తనలోనే కలిసిపోతూ ఉంటాయి అని దీని అర్థం అన్నమాట. రూపం లేనిది, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము, దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యం, ఆదిమశక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకు కూడా తనే మూలమై ఈ సమస్త జీవరాశుల చేత, సమస్త దేవగణాల చేత ఆరాధింపబడే జగన్మాతను మనము మహనీయ అనే నామంతో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే అంతటి మహిమాన్వితమైన ఆ తల్లి యొక్క శక్తి మనలో ప్రవేశించి మనల్ని కూడా ఆ తల్లి మహనీయులుగా మారుస్తుంది. శ్రీమాత్రే నమః.